ఒడిలో అక్షరాభ్యాసం చేయవలసిన గిరిజనులు అడవి తల్లి ఒడిలో జీవిస్తూ నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ ఒబలగరువు గ్రామంలో జీవిస్తున్న గిరిజన ప్రజల పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించండి మహాప్రభు అంటూ గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మర్రి శంకర్రావు, వంతల లక్ష్మణ్, యువకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల మా గ్రామంలో నిర్మించి మా పిల్లలకు పాఠాలు నేర్పించాలని కోరారు. మా గ్రామంలో ప్రధాన సమస్య పాఠశాల అని, పాఠశాల భవనం లేక అడవి తల్లి ఒడిలో చేరి నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా వీటీజీ తెగకు చెందిన వారము అని, మా గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా జీవిస్తూ ఉన్నామని, ఇప్పటి వరకు మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం లేకపోవడం విచారకరమని, మా గ్రామంలో 30 మంది దాకా పిల్లలున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాల మా గ్రామానికి లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల కోసం అధికారులకు దరఖాస్తులు పెట్టిన పంచాయతీ సర్పంచులు మొదలుకొని మండల స్థాయి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దరఖాస్తు రూపంలో తెలపడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన వారి నుంచి లేకపోవడంతో మాకు చాలా బాధాకరంగా ఉంది అంటూ గ్రామస్తులు తమ గ్రామ సమస్యను తెలియచెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యగా ఉన్న పాఠశాలను అధికారులు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాల నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం మా గ్రామంలో సమస్యను తెలుసుకుని ప్రైవేట్ సంస్థ తరపున శంకదాద స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి పెంకులతో పాఠశాల భవనం నిర్మించి ఒక టీచర్ని నియమించి ప్రతిరోజు మా పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నారు. అది తాత్కాలికమే, శాశ్వతం కాదు. దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు గుర్తించి పాఠశాల భవనం మంజూరు చేసి తమ సమస్యను తీర్చమని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, శంకర్, యువకులు పాల్గొన్నారు. గ్రామం అండి, చింతపల్లి మండలం, అంజలి పోస్ట్ ఇది. అయితే చాలామంది ఇక్కడ ప్రభుత్వం వచ్చారు, అధికారులు వచ్చారు, రోడ్డు కూడా చేయించడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆ ప్రభుత్వంలోని చెప్పడానికి ఎన్నోసార్లు మేము ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీసులు తిరిగాము, కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టింపు లేదండి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టింపు లేదని ఈ గ్రామ ప్రజలు, గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. కావున ఇక్కడ స్కూల్ కూడా లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు స్కూల్ లేక, రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అంజలి గ్రామానికి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలంటే ఆ డోల మూతలు తీసుకెళ్ళడం చాలా ఇబ్బందికరంగా వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పట్టింపు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్ ఉన్న తర్వాత అయితే రోడ్డు ఇస్తామన్నారు, ఆయన పోయింది. చంద్రబాబు వచ్చాడు, రోడ్డు ఇస్తామన్నారు, ఆడు ఇస్తాడో లేదో తెలియదండి. ఇప్పుడు ఆ శంకర్ తాత ఆటలు బడి అని ఉంది, అక్కడ 30 మంది ఇంచుమించు చిన్న పిల్లలతో 30 మంది ఉంటారండి. అక్కడ స్కూల్ చెప్పాలంటే టీచర్ లేరు, గవర్నమెంట్ స్కూల్ లేదు, ఏమి సదుపాయం లేకుండా ఈ గ్రామం అంట మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా చదువు లేదు, ఎవరు విద్యాపానం ఏం లేదు. అసలు చదువుకునే పిల్లలు కూడా వెనుక తరబడైపోతున్నారు. చదువుకోవాలని ముందు వెళ్ళే వాళ్ళు కూడా అంత బానిసగా పాడైపోతుందండి. స్కూల్ లేదు, బడి లేదు, అసలు ఏమీ లేకుండా ఇలా ఇబ్బంది పరిస్థితుంది. కావున ఆ గిరిజనులు పరిస్థితి గమనించి, ఈ గ్రామము గమనించి, రోడ్డు సౌకర్యం లేదు, అసలు బడి లేదు. కావున ఈ గ్రామానికి చక్కటమైన స్కూల్ ఉంచాలని, ఈ గ్రామంలో మంచి బడి ఉండాలని, ఈ గ్రామంలో మంచి చదువుకునే విద్య
ఏదైనా ఉండాలని మేము కోరుతూ మరి BB2 న్యూస్లో మేము తెలియజేయడాన్ని మేము ప్రభుత్వానికి మీకు చెప్పాలని మీకు చెప్తున్నాం. మీ అందరికీ నమస్కారం. నా పేరు సంజబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా B2B ఛానల్లో నేను చీఫ్గా బాధ్యతలు చేపట్టి ఉన్నాను. ఈరోజు నేను ఉన్నాను ఉప్పల్గర్ గ్రామము, చింతపల్లి మండలము, సరివరం పంచాయతీలో. ఎన్నో ఏళ్ళుగా మేము జీవిస్తూ ఉన్నాము, కానీ మాకైతే ప్రభుత్వ పాఠశాల అయితే లేదు. సుమారుగా మా ఊర్లో 20 మంది దాకా పిల్లలైతే ఉన్నారు, కానీ వారు శనివారము పంచాయతీలో ఒక స్కూల్ ఉంది, అక్కడ వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ గ్రామస్తుల్లో తమ యొక్క తల్లిదండ్రులు తెలియజేయడం అనేది జరిగింది. మా ఊర్లోనే ఒక ప్రైవేట్ ఒక సంస్థ శంకర్ తాత బడి అనేది ఒక టీచర్ పెట్టి అక్కడ బడిని కంటిన్యూషన్స్గా ముందుకు నడిపించడం అయితే జరుగుతూ ఉన్నది. కానీ ఆ ప్రైవేట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. కాబట్టి మా పిల్లల్ని సరైనటువంటి ఒక విద్యా అవగాహన కల్పించి మేలు చేయాలని అధికారులు అయితే మేము కోరుకుంటున్నామంటూ ఉప్పల్గర్ గ్రామస్తులు, అలాగే పిల్లలు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా తెలియజేయడం అనేది జరిగినది. అందుకని ప్రతి విషయంలో కూడా మాకు ఇటువంటి అవకతవకలుగానే ఉంది. ఇది చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం అండి. చాలా కఠితరమైనటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నిజానికి అధికారులు కూడా రావడానికైతే వెనకంచ వేస్తూ ఉంటారు. సరైనటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండవు. ఇప్పటికీ నిజానికి మేము ఈ గ్రామంలో నివసిస్తూ సుమారుగా 50 ఏళ్ళు అవుతుంది, కానీ మాకైతే ప్రభుత్వ పాఠశాల అయితే లేదు అంటూ వేదన చెందుతూ B2B ఛానల్ ద్వారా తమ ఒక మనోబాధను తెలియజేయడం అనేది జరిగినది.